పెద్ద పెద్ద యుద్ధాలు చిన్న కారణాలతోనే ప్రారంభమైనాయి. ఆ తర్వాత అది ముదిరిపోయినాయి. ఒకటో ప్రపంచ యుద్ధమైనా, రెండో ప్రపంచ యుద్ధమైనా నేర్పే పాఠం అదే. ఇప్పుడు మళ్ళీ అట్లాంటి పరిస్థితులు తలెత్తుతాయా? అరబ్ దేశాలకు సంబంధించినటువంటి క్లోజెస్ట్ లేదా అరబ్ దేశాల్లో పార్ట్ అయినటువంటి ఖతార్ మీదన ఇజ్రాయెల్ ఏకంగా దాడి చేసింది హమాస్ని దెబ్బ కొట్టడం కోసం. ఖతార్ అనేది ఒక దేశం, దాని సార్వభౌమాధికారానికి సవాల్ అది. కాబట్టి ఇప్పుడు వాళ్ళు మేమేం చేస్తాం మా ఇష్టం అని చెప్తున్నారు. అదొక సమస్య ఎదురవుతుంది. ఇరాన్ ఆల్రెడీ ఇజ్రాయెల్తో గొడవలకు దిగుతున్నటువంటి దేశం. ఇజ్రాయెల్ని కాపాడుకొచ్చేటటువంటి బాధ్యత అటు అమెరికాకు ఉండేటటువంటి వ్యవహారం చూస్తున్నాం. ఇదంతా ఒక ఎత్తు అయితే, రష్యా ఉక్రెయిన్ మీద దాడి వరకు బాగానే ఉంది. కానీ నాటో దేశాల మీద దాడి జరిగితే నాటో దేశాలన్నీ కలిపి కొడతాయి. ఇప్పుడు రష్యా నాటో దేశమైనట్టు పోలాండ్ మీదకి దాడి చేసింది. పోలాండ్లో మంగళవారం రాత్రి నుంచి బుధవారం ఉదయం వరకు రష్యా డ్రోన్లు చెక్కలు కొట్టడం కలకలం రేపింది. వాటి నాటో సాయంతో తాము కూల్చేశామని ఆ దేశం ప్రకటించింది. ఇది దుందుడుకు చర్యగా అభివర్ణించింది. తాము ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకోలేదు, మరోవైపు రష్యా వివరణించింది. కొన్ని డ్రోన్లు జామ్ అయ్యి దారి తప్పాయని, అవి పోలాండ్లోకి వెళ్ళాయని రష్యా మిత్రదేశం బెలారస్ పేర్కొంది. తమ భూభాగంలో 7 గంటల 19 ఉల్లంఘనలు చోటు చేసుకున్నాయని ప్రధాని డొనాల్డ్ టస్క్ పార్లమెంట్లో ప్రకటించారు. ఇట్లాంటి ఘటన ఇదే తొలిసారని వివరించారు. కొన్ని డ్రోన్లు బెలారస్ నుంచి వచ్చాయని పేర్కొన్నారు. 10 డ్రోన్లు సరిహద్దులు దాటి తమ దేశంలోకి వచ్చాయని రక్షణ మంత్రి వ్లాడిప్లాంతే వెల్లడించారు. తమ F-35 ఫైటర్ జెట్లు పోలాండ్లోకి వచ్చి డ్రోన్లను అడ్డుకున్నాయని నెదర్లాండ్స్ రక్షణ మంత్రి ప్రకటించారు. డ్రోన్ల కారణంగా పోలాండ్ ఎయిర్ స్పేస్ కొంతసేపు మూసేయాల్సి వచ్చింది. వార్సాలోని చోపిన్ విమానాశ్రయంలో విమానాలు రద్దు చేశారు. లుబ్లిన్ ప్రాంతంలోని వీళ్ళకి విరికి గ్రామంలో ఓ ఇంటిని డ్రోన్ తాకిందని, అయితే ఎవరికి గాయాలు కాలేదని మేయర్ బెర్నార్డ్ ప్రకటించారు. ఈ దురాక్రమణ చర్య మన పౌరులకు భద్రత ముప్పు కలిగించే ప్రయత్నం అంటూ పోలాండ్ సైనిక కార్యకలాపాల కమాండ్ స్పష్టం చేసింది. ఉద్దేశపూర్వకంగా రష్యా చేపట్టిన చర్య. అంటే యాక్చువల్గా నాటోలో ఒక్క దేశం మీద దాడి జరిగితే అన్ని దేశాలు కలిసి వాళ్ళ మీదకి వెళ్ళాలి. అంటే రష్యా పేరుతో రష్యన్ డ్రోన్స్ ఏమైనా తీసుకెళ్ళి అట్ట చేశారు. గతంలో కూడా ఉక్రెయిన్ అట్ట చేసింది. అట్లా ఏమైనా చేశారా అన్నది తెలియదు. అదే నిజమైతే నాటో యుద్ధం ముందుకెళ్తుంది. అమెరికా కొన్ని ఇట్లాంటి చేపిస్తుంది. తను డైరెక్ట్గా యుద్ధం చేయకుండా ఉక్రెయిన్ ద్వారా చేయించినట్టు ఇప్పుడు నాటో ద్వారా ఏమైనా చేయిస్తుందో చూడాలి.